49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే. తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్ప్రెస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం. సిరిసిల్ల జిల్లా రూపురేఖలు మారుస్తున్నామన్న మంత్రి కేటీఆర్. రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా భవనానికి భూమి పూజ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటింటికి కేసీఆర్, గ్రామ గ్రామానికి టీఆర్ఎస్. ఈ నెల 27 నుంచి ప్రజలను కలుస్తామన్న ప్రభుత్వ విప్ కాంతారావు. అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని ధీమా. మెదక్ కలెక్టరేట్ ముందు ఈటెల బాధితుల ఆందోళన. జమున హ్యాచరీస్ ఆక్రమించిన భూములు అప్పగించాలని డిమాండ్. న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ. జొన్న రైతులకు అండగా రాష్ట్ర సర్కార్. ఆదిలాబాద్ జిల్లా బోత్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే బాపురావు. భీమా ఎత్తిపోతుల నుంచి సంగంబడ్డ రిజర్వాయర్కు నీరు. జోగులాంబ లెస్ నుంచి పొలాలకు తరలుతున్న జలాలు. విడుదల చేసిన ఎమ్మెల్యేలు చిట్టెం, అబ్రహం. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై బాధితులు మరోసారి గళమెత్తారు. న్యాయం కోసం మెదక్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల దళితులు, రజకులు ధర్నా చేపట్టారు. ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ ఆక్రమించుకున్న తమ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. దళితులు, రజకుల ధర్నాకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉంటూ బడుగు బలహీన వర్గాల భూములను లాక్కోవడం సరికాదని పలు సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి అన్యాయంగా లాక్కున్న నిరుపేదల భూములను ఈటెల తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మా భూములు మాకు, రజకుల ఐక్యత, మా కుటుంబాలకు జై రజక. లాక్కున్న భూములను న్యాయం కోసం ఈటెల రాజేందర్పై గళమెత్తిన బాధితులు మెదక్ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రమేష్ను కలిశారు. ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ ఆక్రమించుకున్న భూములను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులతో జిల్లా కలెక్టర్ హరీష్ కూడా మాట్లాడారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో కేసు ఉండడంతో భూములు తిరిగి ఇప్పించడం ఆలస్యమవుతుందన్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కలెక్టర్ హరీష్ భరోసా ఇచ్చారు. జమున హెచ్చరికి సంబంధించిన బాధితులకు వచ్చారు సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు ధర్నా చేశారు సార్. చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు సార్. వీళ్ళకి పట్టదారు పాస్బుక్ రాలేదంటారు సార్. ఇంకా అసైన్స్ బ్యాలెన్స్ సార్ 8 ఎకర్ ఇంక ఇవ్వాలి సార్ పాస్బుక్. అంటే మనం ఇంతవరకు పాస్బుక్ ఇష్యూ కూడా చేసేస్తే 480 ఎకరాలు ఇచ్చేసారు సార్. ఓన్లీ ఉన్నారు సార్. నా ముందు మాట్లాడారు సార్
సంవత్సరం అయితే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇమీడియట్ గా నెక్స్ట్ ప్రాసెస్ ఏది ఉందో యాజ్ పర్ రూల్స్ ఫాలో అయ్యి కంపల్సరీగా అందరికి న్యాయం చేయడం చేస్తాం. మరి కొంచెం లేట్ అవుతుంది సార్, కొంచెం లేట్ కాకుండా చూడండి సార్. ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది సార్. వర్షాలు స్టార్ట్ అయినాయి సార్, కొంచెం దున్నుకోవడానికి అందరూ రైతులంతా ఎదురు చూస్తున్నారు సార్ మా వాళ్ళు. అట్లా అని చెప్పేసి మీరు ఎంత తొందరగా ఇస్తే మాకు అంత న్యాయం జరుగుతుంది సార్. తప్పకుండా అండి, తప్పకుండా మనకు ఎక్స్పీరియన్స్ మూడు పట్టడం వల్ల తప్పకుండా అయింది. కోర్టు వాళ్ళు కూడా ప్రొసీజర్ ప్రకారం ఫాలో చేయాల్సి యాక్షన్ తీసుకోవద్దని మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో అందుకని మనం గవర్నమెంట్ పంపించాము. గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రాబోయే తొందరగా ఎంత వీలైతే తొందరగా అంత రోజుల్లో అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. మాకు దాదాపు ఎస్సీ ఫ్యామిలీస్, బీసీ ఫ్యామిలీస్, జనరల్ ఫ్యామిలీస్ అందరికీ న్యాయం చేసే విధంగా రిపోర్ట్ పంపించాము. ఇమీడియట్ గా మనం గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మీ అందరికీ న్యాయం చేస్తాం. ఈటెల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ అన్యాయంగా తమ భూములను ఆక్రమించుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను ఆక్రమించుకున్న అనంతరం ఈటెల పత్తా లేకుండా పోయారని ఈటెల బాధితులు మండిపడ్డారు. తమ భూములను తిరిగి ఇవ్వకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈటెల ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని బాధితులు తేల్చి చెప్పారు. వాళ్ళు మా యొక్క భూములను గుంజుకొని మాకు అన్యాయం చేశారు కాబట్టి మన కలెక్టర్కు, ఆర్డీఓకు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఆ కలెక్టర్ సాబ్ ఏమన్నాడంటే నేను ఈ యొక్క తీర్మానం చేసి మొత్తం మీకు సబ్మిట్ చేస్తానని చెప్పాడు. కాబట్టి కలెక్టర్ గారికి మా యొక్క హృదయపూర్వకంగా గ్రామం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. తప్పకుండా మీ యొక్క మాకు న్యాయం చేయాలి. రజకులకు, ఓలేదాసర్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎరకల్ వాళ్ళకు, ఇన్ని కులాల వాళ్ళని మమ్మల్ని తీసి పక్కకు పెట్టేసి ఆయన భూములు చెల్లించుకొని మంచి హాయిగా ఫ్యాన్ కింద పడుకుంటా. అప్పట్లో గడికి వస్తుండే, గంటకోసారి కనబడ్డాడు. ఇప్పుడైతే పత్తకే లేడు, కనబడతాడు. మాకు కనబడతాడేమో అడుగుదామంటే అసలు దొరకడం లేదు. మరి అక్కింపేట గ్రామానికి చెందినటువంటి భూములను ఈటెల రాజేందర్ గారు మరి మంత్రి పదవి అప్పుడు ఉందని చెప్పేసి బలవంతంగా అందరినీ బెదిరించి లాక్కున్నాడు. మరి మా భూములు మాకు కావాలని చెప్పేసి ఇంతకుముందు మేము అక్కడ వెళ్ళి జమున హ్యాచరీస్ దగ్గరికి వెళ్ళి మేము అందరం ధర్నాలు చేయడం జరిగింది. మరి మాకు అతి త్వరగా పాస్బుక్లు ఇస్తే మంచిది, లేదంటే ఎక్కడ వెళ్ళినా అడ్డుకుంటామని చెప్పేసి మేము అందరము హెచ్చరిస్తున్నాం. మేము కలెక్టర్ సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. మాకు వెంటనే మా రజకులకు కానీ మా దళితులకు కానీ అన్యాయం చేయకుండా న్యాయం చేసి మళ్ళీ ఒక దారికి తేవాలని కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం చదివి మాకు సానుకూలంగా స్పందించి మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాసాపేట మండలం అక్కింపేట్, అచ్చంపేట మన నిరుపేద ప్రజలైన రజకులు, దళితులు, ఎరకలు వాళ్ళు సుమారు 76 ఎకరాలు ఆక్రమణకు గురైన భూమి 130 సర్వే నంబర్లో మేము అప్పుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు సర్వే చేసినారు. నిజంగా ఇది అక్రమానికి గురైందని వాళ్ళు గ్రహించి మాకు ఆ రోజు మీకు పట్టా పాస్ బుక్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ వారం 10 రోజులలో మీరు పట్టా పాస్ బుక్లు ఇస్తే వాళ్ళు ఏమైనా పంట వేసుకొని వాళ్ళు జీవనోపాధి పొందుతారని ఆశిస్తున్నాం. కాబట్టి ఇది వెంటనే స్పందించి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము రజకుల నుంచి, మా దళిత సోదరుల నుంచి, ఎరకల వాళ్ళ నుంచి మేము కోరడం జరిగింది. మన కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అక్కింపేట, అచ్చంపేట భూముల విషయంలో ఆ విషయంపై కలెక్టర్ గారు తగిన న్యాయం చేయాలని మేమందరం ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మా భూములు మాకు ఇవ్వండి, మా పేద ప్రజలందరినీ ఆదుకోండి అని చెప్తున్నాం. ఆయన ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. పంట పెట్టుకునే సమయం వచ్చింది కాబట్టి రైతులందరూ కలెక్టర్ గారికి కలవడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారం రోజులలో మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు న్యాయం చేస్తాము. కోర్టులో ఉంది కాబట్టి లీగల్ గా కొంతమంది చనిపోయారు, లీగల్ ఎయిర్ తీసుకొని మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది.
ఈటెల బాధితులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని కలిశారు. ఈటెలకు చెందిన జమున హ్యాచరీస్ ఆక్రమించుకున్న భూములను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హకీంపేట, అచ్చంపేట రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. అచ్చంపేట గ్రామంలో చాలా పేదవారు ఉంటారు. ఆ పేదవారికి సంబంధించిన భూమి మరి కొంచెం కబ్జాకు గురైంది. అదేవిధంగా కొన్ని స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయని జమున హ్యాచరీస్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చేసిందని చెప్పేసి మరి అక్కడ కొన్ని మాకు అలిగేషన్స్ కూడా రావడం జరిగింది. ఆ అలిగేషన్ ప్రకారము ఏదైతే సర్వే నిర్వహించిండ్రో మరి సర్వేకి ఆదేశించడం వల్ల సర్వే కూడా జరిపించడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు కూడా మరి కలెక్టర్ గారి దగ్గర నివేదిక ద్వారా ఉన్నాయి. అవి ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు పేదవారందరూ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో అక్కడ ఉన్న అచ్చంపేట ఎవరైతే భూమిని కోల్పోయినరో, ఎవరైతే భూమి లేకుండా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వాళ్ళకు మరి భూమి ఆక్రమణకు గురైందని చెప్పేసి ఆవేదనతో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రో వాళ్ళందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మరి మనం కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకొని వారికి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం ద్వారా వారికి తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేస్తాం. అమెరికాలోని మేరీల్యాండ్లో నల్ల జాతీయుల చేతిలో హత్యకు గురైన నక్కా సాయి చరణ్ కుటుంబాన్ని నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. సాయి చరణ్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా నల్లగొండకు రప్పించేలా చర్యలు తీసుకున్నట్లు గుత్తా తెలిపారు. సాయి చరణ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, సాయి చరణ్ తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని అన్నారు. సాయి చరణ్ యువకుడు విద్య కొరకు అమెరికా వెళ్ళిన సందర్భంలో మేరీల్యాండ్లో నల్లజాతీయుల కాల్పులో చనిపోవడం చాలా బాధాకరం. ఉపాధి కొరకు, విద్యావకాశాల కొరకు లక్షలాది మంది అమెరికాలో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి దురదృష్ట ఘటన జరగడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఘటనల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చని. ఇదే సందర్భంలో సాయి చరణ్ తల్లిదండ్రులను, నరసింహ గారిని పరామర్శించడం జరిగింది. డెడ్ బాడీ కూడా 2 రోజుల్లో మండే వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా మంత్రి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఈ బాడీ తీసుకొచ్చేదానికి, తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి అన్ని సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. నరసింహ గారికి ఒకటే వెళ్ళేందుకు ఒకటే చెప్పాం, ధైర్యంగా ఉండడమే ముందున్న కర్తవ్యం తప్ప ఇవన్నీ మనం అనుకున్నటువంటి దురదృష్టమైన సంఘటన. దానిలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు చనిపోవడం అనేటువంటి బాధ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టంగా మార్చడానికి ఇంటింటికి కేసీఆర్, గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వ విప్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు చెప్పారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు క్యాంప్ ఆఫీస్ ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఈరోజు
మరి అందరికీ కూడా ఈ రోజు నుండి అందరికీ అందుబాటులో ఉంటూ మరి ఈ నెల 27వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో క్యాడర్ని సమాయత్తం చేయడం, ప్రజా సమస్యల కొరకు ప్రజల దగ్గరికి మేము వెళ్ళేటువంటి కార్యక్రమం, ఇంటింటికి కేసీఆర్, గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ అనేటువంటి నినాదంతో మరి ప్రతి గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ జెండాతో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఒక మంచి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్న 27వ తేదీ నుండి. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. అలాగే రైతుల కోసం 24 గంటలు కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో సాగునీటిని ఎమ్మెల్యే అబ్రహం విడుదల చేశారు. దీంతో దాదాపు 3200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని కొనియాడారు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో జొన్నలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 1 క్వింటా జొన్నల మద్దతు ధర 2038 రూపాయలు ఉందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రైతులు పండించే పంటలు గతంలో చూసేవాళ్ళం. పంటలు పండించడం ఒక కష్టమైతే మరి దాన్ని అమ్మడానికి ఎన్ని కష్టాలో, ఎన్ని బాధలో, ఎన్ని బాధ్యతలో మరి గతంలో చూశాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుని కష్టం కావద్దు, కష్టాల పాలు కావద్దు, తన పంటను మనం చక్కగా కొనుక్కోవాలనే ఆలోచనతో గతంలో కరోనా సమయంలో కూడా మరి ఊరుకు వాడకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి పంటలను కొనుగోలు చేశారు. మరి జొన్నలు ఈసారి ఎక్కువ లేదు, అయినా మరి ఉన్న వాళ్ళు కొందరు ఉంటే వారి గురించి మొన్న ముఖ్యమంత్రి గారికి మరియు అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారికి విన్నవించాం, చెప్పాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆదిలాబాద్ జిల్లా రైతుల మీద మరి ప్రేమతో మరి వారు కూడా ఎందుకు నష్టం కావాలనే ఆలోచనతో కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించారు. ఈ రోజు నుంచి మరి మొత్తం జిల్లా మొత్తం కొనుగోలు చేసే కార్యక్రమాలు మొదలుపెట్టినాం. మరి వర్షాకాలం కాబట్టి కొంచెం తడిసిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా కొంచెం అప్పుడప్పుడే తీసుకొచ్చి షెడ్లు ఉన్నాయి మన దగ్గర, షెడ్ కింద మరి మీరు మరి తూకం పెట్టి తొందరగా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆదిలాబాద్ మరి బోత్లో ఎక్కువ కొనుగోలు చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మా మరి ప్రభుత్వ యొక్క వారు సిబ్బంది కూడా వారికి సహకరించి రైతులను మరి పూర్తి సహకరిస్తని విశ్వాసంతో జై తెలంగాణ. ఆలయాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులాభారం సన్నిధిని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతమన్నారు మంత్రి కేటీఆర్. అన్ని కులాలు, మతాల్లో పేదలున్నారని, అందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. అటు పేదలను దృష్టిలో ఉంచుకునే సీఎం కేసీఆర్ ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు.
పేద రెడ్డి పిల్లలకు అన్ని వసతులు కల్పించేదాకా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి కులంలో కూడా ఈరోజు పేదవారు ఉన్నారు. అది సోకాళ్ళ అగ్రవర్ణాలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, లేదా రాజ్యాంగంలో రూపొందించబడ్డ షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్డ్ తెగలు కావచ్చు, షెడ్యూల్డ్ కులాలు కావచ్చు. ప్రతి కులంలో కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అదే రకంగా ఈరోజు మన రాష్ట్రంలో కనుక చూసినట్టయితే పేరుకి అగ్రవర్ణం కావచ్చు, కానీ రెడ్డిలలో కూడా డెఫినెట్గా చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పలు సందర్భాల్లో వ్యక్తిగతంగా నేను కూడా చూసిన. బదనకల్ గ్రామంలో ఒకరోజు ఒక రైతు చనిపోతే ఆ కుటుంబానికి కలిసినప్పుడు దయనీయమైన పరిస్థితిలో వాళ్ళ రోజు నాకు ఎదురుపడ్డారు. భూమి లేదు, కొద్దిగానే ఉంది, గుంటనో 6 గుంటనో 2 గుంటలో ఎక్కువ లేదు భూమి కూడా. అప్పుల పాలైపోయింది కుటుంబం. పిల్లలు ఎదిగినరు, డబ్బులు లేవు, చదువుకు డబ్బులు లేవు, లేదా భవిష్యత్తు మీద ఒక భరోసా అనేది లేని పరిస్థితుల్లో ఆ పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట నా మనసులో ఎప్పటికి కూడా మర్చిపోలేని మాట. వారు ఒక మాట అన్నారు, సార్ మేము రెడ్డిలేమే కావచ్చు, పేరుకు అగ్రవర్ణాలే కావచ్చు, కానీ ఈరోజు నిజంగా కూడా ఒక పెన్షన్ మీరు ఇప్పిస్తే, పెన్షన్ ఇప్పించి పిల్లలకి హాస్టల్ ఇప్పిస్తే దాంతోనే మరి భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే భవిష్యత్తు అనేది లేదు మాకు అనే మాట వారు ఆ రోజు చెప్పినారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గత 8 సంవత్సరాలుగా మనం ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా వారు ఆనాడు చెప్పిన మాటనే ఒక ప్రధాన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయినాం. కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, కానీ పేదరికం అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, అది ఒక ఆసరా పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, రైతు బంద్ అయినా, రైతు బీమా అయినా, కులాలు మతాలతో సంబంధం లేకుండా పేదవారు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా వారికి న్యాయం కావాలనే స్ఫూర్తితోనే ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తప్పకుండా భారతదేశంలో ఎవరు చేసినా చేయకపోయినా మనం ఒక కార్యక్రమం తీసుకుందాం, తప్పకుండా ప్రతి రైతు కుటుంబానికి భరోసానిద్దాం, వారు ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా రైతు బీమా తెద్దామని చెప్పి రైతు బీమాకు ఆ రోజే వారు ఆలోచన చేయడం జరిగింది. ఆ రైతు బీమా పథకం ద్వారా ఈరోజు రాష్ట్రంలోని 40 లక్షల రైతు కుటుంబాలకు, కులం ఏదైనా కావచ్చు కాక, రైతు మరణిస్తే అది ఏ కారణం చేత మరణించినా సరే, ఏ రకంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబానికి ఒక ధీమానిచ్చే విధంగా వారం 10 రోజుల లోపలనే ఈరోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 28వ తారీఖు నుంచి రైతు బంధు కూడా ప్రతి రైతు ఖాతాలో పడబోతా ఉంది. మొత్తం ఈ సంవత్సరం ఈ కాలంతో కలిపితే 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో డైరెక్ట్గా వేసిన ఏకైక ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెడ్డి కార్పొరేషన్కి సంబంధించి, వైశ్య కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన మాట వాస్తవం. గత 2-2.5 ఏళ్లుగా ఈ కరోనా మహమ్మారి వల్ల కొంత జాప్యం జరిగి ఉండవచ్చు, కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల రెడ్డి సంక్షేమ సంఘ వేదిక ఆధ్వర్యంలో మీరు ఏర్పాటు చేసిన మీటింగ్లో ఏ మాట అయితే, ఏ డిమాండ్ అయితే మీరు మీ చప్పట్ల ద్వారా చెప్పినరో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకొని పోయి సాధ్యమైనంత తొందరలో వారి హామీ నెరవేర్చే విధంగా నా ప్రయత్నం నేను మీ అందరి తరఫున కూడా చేస్తానని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. సిరిసిల్ల ఒకనాడు తాలూకా, తెలంగాణ రాకముందు, ఈరోజు గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో కానీ, పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కానీ, లేదా ఇల్లంతకుంటలో కానీ, లేదా బోయిన్పల్లిలో కానీ ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు కులం గురించి కానీ, మతం గురించి కానీ నాకు ఎక్కువ తక్కువ అవగాహన లేదు. ఎందుకంటే కరీంనగర్లో పుట్టినా, హైదరాబాద్లో పెరిగినా, ఆ ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకున్నోని నాకు కులం పట్ల పెద్ద అవగాహన లేదు. కానీ నాకు తెలిసిన కులం మతం రెండే. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం. పేదలు అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు, నాకు తెలుసు, అది మాత్రం తెలుసు. పేదరికానికి కులం ఉండదు. నువ్వు మా ఎమ్మెల్యేవు కాబట్టి, మా అందరి వాడివి కాబట్టి నువ్వు ఇవన్నీ చేయాలని చెప్తారు. బరాబర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. 2009లో ఇక్కడ పోటీ చేసిన నాడు కలలో కూడా అనుకోలేదు మంత్రి అయితా లేదా ఈ అవకాశం వస్తుంది అనుకోలేదు.
కానీ సిరిసిల్ల ప్రజల దయ, వాళ్ళ ఆశీర్వాదం వల్లనే ఇవాళ నేను ఢిల్లీ పోయినా, అమెరికా పోయినా, లండన్ పోయినా, దావోస్ పోయినా, ఏడపోయినా నాకు ముఖం తెలివి ఉంది అంటే దానికి ఖచ్చితంగా కారణం సిరిసిల్లలో మీరిచ్చిన ఆశీర్వాదం, మీరు పెట్టిన బువ్వ తప్ప ఇంకోటి కానే కాదు. నాకెంతైతే శక్తి ఉంటుందో, నాకు రాజకీయంగా ఎంతైతే పలుకుబడి ఉంటుందో అవన్నీ ఉపయోగించి ఇక్కడ అన్ని కులాల ప్రతినిధిగా, అందరి వాడిగా, ఒక పొత్తుల సద్దిగా ప్రతి కులానికి కూడా ఇక్కడ నేను ఒక అన్నగా, ఒక సమ్ముడిగా ఉంటూ మీ అందరికీ కోరికలు ఏవైతున్నాయో నెరవేర్చే ప్రయత్నం బలంగా నేను చేస్తాననే మాట కూడా మనస్ఫూర్తిగా చెప్తూ, సంక్షేమమైన అభివృద్ధి అయిన భారతదేశం మొత్తంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా నిలపాలి, అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలపాలి, అగ్రభాగాన నిలపాలనే ఏకైక తాపత్రయంతో అందరం కూడా కష్టపడతా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ ఏలియన్స్ స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. నమస్తే.